కొన్ని కథలు వినోదం కోసం పుట్టవు. కొన్ని కథలు మనల్ని మార్చడానికి పుడతాయి. ఈ కథ కూడా అలాంటిదే. కాలానికి దాచిపెట్టిన ఒక రహస్యం గురించి, జ్ఞానం లేని మనిషి దగ్గరికి రాని ఒక ద్వారం గురించి. అది ఒక పర్వత శ్రేణుల మధ్య ఉన్న ప్రాంతం. పటాలలో కనిపించని గ్రామం. బయటివాళ్లు ఎవ్వరూ పెద్దగా వెళ్లని ప్రాంతం. ఆ గ్రామం పేరు సువర్ణపురం. ఆ పేరు వినగానే చాలామందికి బంగారం గుర్తొస్తోంది. కాని అక్కడ నివసించేవాళ్లకు ఆ పేరు మీద ఆసక్తే లేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, అక్కడ దాచింది సంపద కాదు అని. ఆ గ్రామం అంచున ఒక పాడైన ఆలయం ఉంది. వర్షాలు పడి కాలం గడిచినా ఆ ఆలయం కూలిపోలేదు. గ్రామ పెద్దలు పిల్లలకు ఒకటే మాట చెబుతుంటారు: అక్కడికి అవసరం లేనివాళ్లు వెళ్లరు, అవసరం ఉన్నవాళ్లే వెళ్లగలుగుతారు. అదే సమయంలో ఒక యువ చరిత్ర పరిశోధకుడు ఆ గ్రామం వైపు ప్రయాణం చేస్తుంటాడు. అతని పేరు ఆదిత్య. ఆదిత్యకి బంగారం మీద ఆసక్తి లేదు, ఖ్యాతి మీద ఆశలేదు. అతనికి కావలసింది ఒక్కటే: నిజం. ఒకరోజు అతనికి ఒక పాత తాళపత్ర గ్రంథంలో ఒక వాక్యం దొరుకుతుంది: జ్ఞానం లేని చేతికి ద్వారం మూసివేయబడుతుంది, ఉద్దేశం శుద్ధంగా ఉన్నవాడికే మార్గం తెరుచుకుంటుంది. ఆ వాక్యం అతని మనసులో నిలిచిపోతుంది. ఆ తాళపత్రంలో సువర్ణపురం పేరు కూడా ఉంటుంది. అదే క్షణంలో ఆదిత్య నిర్ణయం తీసుకుంటాడు: ఆ గ్రామాన్ని చూడాలి, ఆ ద్వారం నిజంగా ఉందో లేదో తెలుసుకోవాలి. అతని ప్రయాణం సులభం కాదు. అరణ్యాలు, రాళ్లతో నిండిన దారులు, పటాలలో లేని మార్గాలు. చాలాసార్లు అతను వెనక్కి తిరగాలనుకుంటాడు. కాని ప్రతిసారీ ఆ వాక్యం గుర్తొస్తుంది: ఉద్దేశం శుద్ధంగా ఉంటే. చివరకు అతను సువర్ణపురం చేరుకుంటాడు. గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్వరూ అతన్ని ప్రశ్నించరు. కాని అందరి చూపుల్లో ఒక జాగ్రత్త ఉంటుంది. ఆదిత్య ఆలయం వైపు నడుస్తాడు. ఆలయం లోపలికి వెళ్లగాని చల్లని గాలి వీస్తుంది. గోడలపై చిత్రాలుంటాయి. అవి యుద్ధాల కథలు కావు, రాజుల కథలు కావు. అవి నిర్ణయాల కథలు. ఒక చిత్రంలో ఒక మనిషి బంగారాన్ని వదిలి ఒక పుస్తకం తీసుకుంటాడు. మరొక చిత్రంలో ఒక మనిషి అధికారాన్ని వదిలి బాధ్యత తీసుకుంటాడు. ఆలయం మధ్యలో ఒక రాయి మీద వాక్యం చెక్కబడి ఉంటుంది: నీ ప్రయాణం నీకు కోసమైతే ఇక్కడితో ఆగిపో, ఇతరుల కోసమైతే ముందుకు సాగు. ఆదిత్య అక్కడే ఆగిపోతాడు. తన మనసుని ప్రశ్నించుకుంటాడు: నేను ఎందుకిక్కడికొచ్చాను? సమాధానం అతనికి తానే దొరుకుతుంది. నిజం తెలుసుకోవడానికి, చరిత్రని అర్థం చేసుకోవడానికి. తనకోసం కాడు, అందరికోసం. ఆ క్షణంలో ఆలయంలో ఒక రహస్య ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం లోపల చీకటి గది. ఆ గదిలో 2 వస్తువులు మాత్రమే ఉంటాయి. ఒకటి వజ్రాలతో అలంకరించిన బంగారు పెట్టె, మరొకటి సాధారణంగా కనిపించే ఖాళీ పుస్తకం. గోడపై చివరి వాక్యం కనిపిస్తుంది: ఒకటి నీ జీవితాన్ని సులభం చేస్తుంది, ఇంకొకటి నీ జీవితానికి అర్థం ఇస్తుంది. ఆదిత్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యడు. అతని చేతులు ఖాళీ పుస్తకాన్ని ఎత్తుకుంటాయి. ఆ క్షణంలో భూమి స్వల్పంగా కంపిస్తుంది. ఆ పుస్తకంలో అక్షరాలు తానే కనిపించడం మొదలవుతుంది. అవి కథలు కావు, అవి సూత్రాలు. నాయకత్వమంటే అధికారము కాదు, జ్ఞానం అంటే సమాచారము కాదు, వారసత్వమంటే సంపద కాదు, నిజమైన సంపద బాధ్యత. ఆదిత్య చదువుతూనే ఉంటాడు. అతని ముఖంలో ఆశ్చర్యం కాదు, సంతృప్తి ఉంటుంది. కొంతసేపటికి అక్షరాలు మాయమవుతాయి. ఆలయం మళ్లీ నిశ్శబ్దంగా మారుతుంది. ఆదిత్య బయటకొస్తాడు. గ్రామ పెద్దలు అతని వైపు చూస్తారు. వాళ్లకు సమాధానం అడగాల్సిన అవసరం ఉండదు. వాళ్లకర్థమైపోతుంది: ఆదిత్య ఖాళీ చేతులతోనే ఆ గ్రామం విడిచి వెళ్తాడు. కాని తనలో ఒక కొత్త బాధ్యతతో. ఆ రోజు తర్వాత సువర్ణపురం గురించి ఆదిత్య ఎక్కడా చెప్పడు. కాని ఆ పుస్తకంలో చదివిన జ్ఞానం అతని ప్రతి పనిలో కనిపిస్తుంది. ఇది ఒక కథ మాత్రమే కాదు, మన ప్రతి ఒక్కరికీ ఉన్న ఒక ద్వారం కథ. ఆ ద్వారం బంగారంతో కాదు, జ్ఞానంతోనే తెరుచుకుంటుంది.